నేను దేవుని నమ్మను అని చెప్పడంలో తప్పు లేదు, కానీ దేవుని నమ్మిన వాళ్ళందరూ దుర్మార్గులు, పాతకులు, వాళ్ళు సంకుచితులు అనడం తప్పది. అది భారతీయ సంస్కృతి కాదు. హ్మ్. భారతీయ సంస్కృతి ఏం చెప్తుందంటే ఒక డివినిటీ, ఒక దైవత్వము ఒక ప్రపంచంలో అన్ని చోట్ల ఉంది. ఓకే. మనందరం ఒకటే, అందరం ఒకటే. వేరువేరుగా కనపడుతున్నాం. అవును. మనందరం వేరువేరు ఒకటవుదాం, ఇది తప్పు. ఓకే. యూనిటీ అండ్ డైవర్సిటీ కాదు. యూనిటీ అండ్ డైవర్సిటీ కాదు అక్కడ. కాదు, ఇక్కడ ఏంటంటే వీఆర్ వన్. మనం ఒకటే, వేరువేరుగా కనపడుతున్నాం. వివేకానంద చెప్పింది ఏంటంటే అమెరికాలో వెళ్ళినప్పుడు ఆ సభలో చికాగో సభలో మహిళలు బంగారం ఆభరణాలు పెడతారు. హ్మ్. చెవులకు పెట్టే ఆభరణం ఎస్. దాని ఆకారం వేరు, మెడలో వేసుకునేటువంటి ఆకారం వేరు, నడుము పెట్టుకునే ఆకారం వేరు, చేయిలకు వేసుకునే ఆకారం వేరు. కానీ అందులో ఉంది బంగారం ఒకటే. అంతే, కరెక్టే కదా అది. ఇక్కడ ప్రపంచం మొత్తంలో కూడా అనేక దేశాల పేరు ఉన్నప్పటికీ, అనేక రకాల పూజా పద్ధతులు ఉన్నప్పటికీ, అనేక భాషలు ఉన్నప్పటికీ, తినేటువంటి తేడా ఉన్నప్పటికీ, అందరిలో ఉండేది ఒకే ఆత్మ. దట్ ఈస్ డివైన్. అది భారతీయ సంస్కృతి. యూనిటీ బట్ నాట్ యూనిఫార్మిటీ. ఓకే. ఇది భారతీయ సంస్కృతి అంటే అది కల్చరల్ ప్రోగ్రామ్, సంస్కృతి కాదు. కాదు. కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేది సంస్కృతిలో ఒక భాగం కావచ్చు. భరతనాట్యం ఒక భాగం ఇది. కానీ దాంట్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రపంచం మొత్తంలో ఏకాత్మతను దర్శించేది హిందుత్వం. రైట్. మతం పేరుతో కానీ, భాష పేరుతో కానీ, కులం పేరుతో కానీ విభేదాన్ని చూడడం అనేది హిందుత్వం కాదు. అది భారతీయ సంస్కృతి.